నెల్లూరు సంతపేట పాతబాటల మార్కెట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో దుకాణదారులు పూర్తిగా నష్టపోయారని నెల్లూరు నగర సిపిఎం కార్యదర్శి కత్తి శ్రీనివాసులు అన్నారు. సోమవారం ఆయన మార్కెట్ వద్ద బాధితులను కలిసి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దసరా సందర్భంగా వ్యాపారులందరూ బట్టలు పెద్ద ఎత్తున స్టాక్ తెచ్చిపెట్టుకున్నారని, మొత్తం స్టాకు ప్రమాదంలో అగ్నికి ఆహుతైందని అన్నారు. బాధితులందరూ నిరుపేదలని, మళ్లీ నిలబడాలంటే ప్రభుత్వం ఆదుకోవడం తప్ప వేరే మార్గం లేదని అన్నారు. ప్రభుత్వం అధికారులను పంపి అంచనాలను తయారు చేసి ఒక్కో షాపుకి 2 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. పరామర్శకు వచ్చిన కత్తి శ్రీనివాసుల వద్ద బాధితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. సంతపేటలో ఉన్నటువంటి పాతగుడ్డల మార్కెట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అక్కడ ఉన్నటువంటి షాపులన్నీ కూడా పూర్తిగా అగ్ని ప్రమాదానికి ధ్వంసమయ్యాయి. ఏ ఒక్కటి కూడా పనికిరానిటువంటి విధంగా పూర్తిగా ఇవన్నీ కూడా అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో అక్కడ ఉన్నటువంటి నిరుపేదలుగా ఉండి అప్పులతో తెచ్చుకొని ఆ వ్యాపారాలు జరుపుకుంటూ ఏ రోజుకు ఆ రోజు, ఏ పూటకు ఆ పూట గడుపుకునేటటువంటి ఆ వ్యాపారులకి ఈరోజు దిక్కులేనటువంటి పరిస్థితి అయింది. అందరూ కూడా ఒట్టి చేతులతో మిగిలారు. అది కార్పొరేషన్ బిల్డింగ్గా ఉంది. అక్కడ ఉన్నటువంటి గోడలు కానీ, వైరింగ్ కానీ ఇవన్నీ కూడా తగలబడిపోయాయి. దసరా, దీపావళి ఈ సీజన్లో కాస్తో కోస్తో వ్యాపారం జరిగి వాళ్ళకి ₹1 వచ్చేటటువంటి పరిస్థితుల్లో ఇలా జరగడం అనేటటువంటిది చాలా తీవ్రమైనటువంటి బాధాకరం. అయితే మంత్రి గారు కూడా విజిట్ చేశారు. తక్షణమే లేట్ చేయకుండా వీలైనంత త్వరగా యుద్ధ ప్రాతిపదికన ఒక్కొక్క షాపుకి ₹2 లక్షల రూపాయలకి తక్కువ లేకుండా కనీసం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి షాపులకి మరమ్మతులు చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని కోరాం. కలెక్టర్ గారు చెప్పారు. మంత్రి గారు కూడా అక్కడ విజిట్ చేశారు. ఆ ప్రయత్నాలు చేస్తామని, వీలైనంత త్వరగా ఈ యొక్క సహాయాన్ని బాధితులకు అందజేయాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. జయలక్ష్మి సార్, మేము 8:10కి ఇంటికి వెళ్ళిపోయాం సార్. మేము 8:10కి వెళ్ళిన తర్వాత 9 గంటలకి పక్కన ఈమె షాప్కి వచ్చారు. ఈమె షాప్కి వచ్చిన తర్వాత అతను నాకు ఫోన్ చేశారు. బయట ఫోన్ నెంబర్ ఉంటే ఆ పేర్లు రాసుంటే అవి చూసి, నెంబర్లు చూసి, అమ్మ మీ షాపు తగలబడిపోతూ ఉంది ఇట్లాగా అని చెప్పి అని అన్నారు. నేను, మా వారు, మా అబ్బాయి మేము పరిగెత్తా వచ్చేసాం. బండిలో వేసుకొని వచ్చేసాం. వచ్చిన తర్వాత ఫైర్ ఇంజిన్ వాళ్ళని తీసుకుని వచ్చి అప్పుడు వాళ్ళు ఫైర్ ఇంజిన్ వాళ్ళు, పోలీసు వాళ్ళు అంతా వచ్చారు సార్. వచ్చాయి 2 లక్షలు దాకా ఉంది సార్. మాకు 2 లక్షలు సరుకు ఉంటుంది సార్. అందులో మా పండగ సీజన్ కాబట్టేసి పేదవాళ్ళు వాళ్ళు వచ్చి కొనేదానికి వస్తారు కాబట్టేసి దసరాకి మేము సరుకు నిండుగా తెప్పించుకొని ఉన్నాం. ఆ తెచ్చుకున్న సరుకు అంతా మేము పేర్చుకొని ఉన్నాం సార్. అంతా పాడైపోయింది సార్. మాకైతే ₹1 మిగలదు. మంత్రి సార్ ఏమంటే 50,000 ప్రకటించారు పూర్తిగా నష్టపోయిన వాళ్ళకి. కొంత నష్టపోయిన వాళ్ళకి 25,000 అన్నారు. కొందరికి ఏమంటే 10,000 అన్నారు. అది 10,000 కాదు, 25,000 కాదు, 50,000 కాదు. మాకు 50,000 ఇచ్చే వాళ్ళకి ఏమంటే 2 లక్షల దాకా నష్టపోయి ఉన్నాం ఒక్కొక్క షాప్కి. మేము ఎందుకు అంత వచ్చింది అని మీరు అడగచ్చు దానికి పాతగుడ్లకి. మేము ఇప్పుడు దసరా సీజన్, మాకు దీపావళి సీజన్, పేదవాళ్ళు, బేల్దార్ పని చేసేవాళ్ళు, కూలి పని చేసేవాళ్ళు కంపల్సరీగా మాకు కాడ కొంటారు. అందుకనేసి మేము వడ్డీకి తీసుకొని ప్రతి సంవత్సరం తీసుకొని వచ్చి పెట్టుకుంటాం. అదే అమ్మి తీసుకొని పోయి మళ్ళీ వాళ్ళు వడ్డీలు కట్టారు. ఇప్పుడు అమ్మేదానికి కూడా ఒక గుడ్డ లేదు, వాళ్ళకి వడ్డీలు కట్టేదానికి కూడా ₹1 లేదు. 50,000 ప్రకటించారు. 50,000 ఏ మూలకి వాళ్ళు వడ్డీలకే సరిపోతాయి. కానీ మేము షాప్ ఏం క్లీన్ చేసుకుంటాము, షాపులో సరుకు ఏం తెచ్చి పెట్టుకుంటాము, మా బిడ్డలకి ఏం చేసుకోవాలా? మా పరిస్థితి అందరూ మగవాళ్ళు చేసే వ్యాపారం అది. ఇది మేము బేల్దార్ పనులకి, కూలి పనులకి పోలేక మా పక్షంలో మేము ఆడ కూలి పెద్దోళ్ళు చేస్తున్నారు కాబట్టి వ్యాపారం మేము అదే చేస్తున్నాం. అందువల్ల మీరు దయచేసి ఏదైనా మీరు గబానా మాకు చేసి ఏదో ఒక నష్టపరిహారం లేదు. పొదుపు ఒకటి వచ్చింది, ఆ పొదుపు తీసుకున్నాం బాగా చేసి. ఎందుకంటే వాళ్ళే కట్టి మాకు రోడ్లో వేసి షాపులో కూడా మళ్ళీ ఆ నుంచి తీసుకొని వచ్చి లోపల గడ ఇచ్చింది వాళ్ళే, ప్రభుత్వమే కాబట్టి వాళ్ళ మాట నమ్మి మేము వచ్చాం. అంటే మీటర్లు వేసింది 2 నెలలకే మళ్ళీ మాకు ఇట్ అయిపోయింది సార్. అది దేనివల్ల జరిగిందో, ఎందుకు జరిగిందో మాకైతే తెలియదు. భగవంతుడికి చేయాలి. ఈ పెద్దోళ్ళు దయచేసి మాకు సహాయం చేయమని. బైక్ కొంటే బైక్ ఫ్రీ, ఇది నిజంగా నిజమండి. ఈ దసరాకి మన సరియు హీరోలో మీకోసం డబుల్ సర్ప్రైజ్. దసరా ఆఫర్స్ తో పాటు అదనంగా మెగా లక్కీ డ్రా బహుమతులు గెలుచుకునే గొప్ప అవకాశం. మెగా డ్రా గ్రాండ్ ప్రైజెస్: ఫస్ట్ ప్రైజ్ హీరో బైక్, సెకండ్ ప్రైజ్ iPhone 16, థర్డ్ ప్రైజ్ 1.5 టన్స్ ప్లేట్ ఏసీ. నవరాత్రి స్పెషల్ డైలీ డ్రా. ఈ నవరాత్రి 9 రోజులు ప్రతిరోజు 5 మంది కస్టమర్లకు లక్కీ డ్రా ద్వారా 50 గ్రాముల సిల్వర్ కాయిన్ గెలిచే ఛాన్స్. ఫైనాన్స్ కొనుగోలుపై ఆకర్షణీయమైన ఆఫర్లు. అతి తక్కువ డౌన్ పేమెంట్ ఇప్పుడు కేవలం ₹99 మాత్రమే. అతి తక్కువ వడ్డీ రేటు 6.99%. 3 సంవత్సరాల వరకు ఫ్రీ సర్వీస్. 3 లక్షల రూపాయల వరకు ఉచిత ప్రమాద బీమా. సివిల్ స్కోర్ లేకున్నా స్మార్ట్ ఫైనాన్స్ అవకాశం. ఈ అవకాశం సరియు హీరో షోరూమ్ లో మాత్రమే. హీరో అంటే ఓన్లీ సరియు హీరో. మన లోకల్ మినీ బైపాస్ రోడ్, రామూర్తి నగర్, నెల్లూరు.